జ్యోతిలక్ష్మి అన్న పేరు చెప్తే చాలు 1970 దశకంలో ఏ తెలుగు సినీ అభిమాని అయినా చకచకా ఆమె గురించి చెప్పేస్తారు. అన్నంతగా పాపులారిటీ సంపాదించుకున్న నటి జ్యోతిలక్ష్మి ఇక లేరు. అనారోగ్యం వల్ల కొద్ది రోజులుగా చికిత్స పొందుతూ వస్తున్న ఈమె ఈ ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సహా పలువురు టాప్ స్టార్ సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో నటించి తనదైన బ్రాండ్ సృష్టించుకున్న జ్యోతిలక్ష్మి సుమారు 300కు పైగా సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ ఇలా ప్రధాన భాష సినిమాలన్నింటిలో నటించిన జ్యోతిలక్ష్మి తెలుగులో ఒక దశాబ్దన్నర పాటు తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్నారు. డ్రైవర్ రాముడు, అడవి రాముడు, స్టేట్ రౌడీ, బెబ్బులి తదితర సినిమాల్లో నటించిన ఈమె ఒక సినిమాలో ఉన్నారన్న మాటే అప్పట్లో ఆ సినిమాకు ప్రచారం తెచ్చేదట. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ఆమె పేరుకున్న పాపులారిటీ తిరుగులేదని చెబుతూ తన దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమా జ్యోతిలక్ష్మి అని పేరు పెట్టుకున్నాడు. ఓ పాప బాబా రామ్దేవ్ బ్యాచ్ అన్నమాట.